మన తెలంగాణ గవర్నమెంట్ ఏడ మీటింగ్ పెట్టినా తప్పకుండా వాడాల్సింది మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే పాట. మన కట్టుబొట్టు, మన పండుగలు, పబ్బాలు, కట్టడాలు, చరిత్ర, కవులు, నదులు, బతుకు మా గొప్పగుంటదబ్బా అండ్లా. మరి అది రాసిందెవలు? మన అందశ్రీ. బడిల చదువుకోకుండా మన బతుకులను చదివిన మహాకవి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటలా మనం ఎట్లా మారినమో ఎరక చేసిండు. అంత గొప్ప మనిషి మొన్న కాలం చేసే అందశ్రీని తలుసుకుంటానికే హిగో ఈ కార్యం. అందశ్రీ సంతాప సభ జరిగింది హైదరాబాద్ రవీంద్ర భారతిలా. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కవులు, కళాకారులు, అందశ్రీ అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. తెలంగాణ కోసం అన్న రాసిన పాటలను యాద్ చేసుకున్నారు. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు, కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. నాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ తెలంగాణ మూగబోయింది. ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రు అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరె టెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండని చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి గీతమే లేకుండే. మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆ పాటని మన రాష్ట్ర గీతం చేసింది. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసింది. మా ఏలువార్ల ఉద్యమకారులను, కవులను, కళాకారులను గుర్తిస్తున్నాము అన్నాడు సీఎం సారు. ఆ మంత్రివర్గంలో 4 దళితులు మంత్రులు ఉన్నారు, స్పీకర్ దళితుడు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4కి ఇవ్వలేదు. అట్లనే అందశ్రీ సార్ రాసిన పాటలు వాడిండ్రు కళాకారులు.